జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం గారి ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారు యొక్క అద్భుతమైన ఈ ఒక మెసేజ్ ద్వారా వచ్చిన ఈ అద్భుతమైన పత్రిజీ మహిళా చైతన్యానికి ఆవిర్భవించబడిందండి. మరి ప్రతిరోజు కూడా అద్భుతంగా 3 గంటల ప్రాతకాల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం సెషన్లో కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. మరి ప్రతి ఊరూరా వెళ్ళి ఈ పత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం గారు ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ మన పత్రి సారి అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రము, ఇందులో ఉన్న అద్భుతమైన సత్యాన్ని వెలికి తీసి అద్భుతంగా వివరించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా అసలైన ధ్యానము, అసలైన మాట, అసలైన ఆహారము, అసలైన జీవన విధానాన్ని గురించి సత్యాన్ని అందులోంచి వెలికి తీసి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల వర్క్షాప్లో పాల్గొన్న స్త్రీమూర్తులు కానీ పురుషులు కానీ అక్కడ 30 గంటల ధ్యానం చేయడం ద్వారా, అక్కడ సజ్జన సాంగత్యం ద్వారా, గురు సాంగత్యం ద్వారా చక్కగా మార్పులు వస్తున్నాయండి. అందులో పత్రి సార్ అందించిన సత్యాన్ని వారు నిజంగా మనసులోకి జీర్ణించుకుని ఆచరించడం జరుగుతుందండి. మరి ఇంత అద్భుతంగా జరుగుతున్న పత్రిజీ మహిళా చైతన్యానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ప్రపంచం అంతా కూడా విస్తరించి చక్కగా పత్రి సార్ అందించిన ఆ జ్ఞానాన్ని అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ రోజు మన సెషన్లోకి విజయ మేడం గారు 3వ రోజు మనకి సదానంద యోగీశ్వరి గారి జీవిత చరిత్ర అందించడానికి మనకి ఉన్నారండి. వారి జ్ఞానాన్ని తీసుకుందామండి. వెల్కమ్ మేడం, స్వాగతం సుస్వాగతం పత్రిజీ మహిళా చైతన్యానికి. థ్యాంక్ యూ సో మచ్ సూర్యకుమారి మేడం. పత్రిజీ మహిళా చైతన్యము ఈ యొక్క గొప్ప మూమెంట్ ఇది. మళ్ళీ ఒక PSSM లోనే ఒక చిన్న మూమెంట్ ఇది. ఈ యొక్క మూమెంట్ ని స్థాపించినటువంటి శైలజ మేడం కి ఇంకా టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. మనము మన గురువు గారికి గురువు మనందరికీ ఆది గురువు అయినటువంటి శ్రీ 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 సదానంద మహాయోగి వారి జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాము. వారి యొక్క పాద పద్మాలకు కూడా ప్రణామాలు. ఈ బుక్ ను రాసిన వారు నారాయణమ్మ గారు, పూర్ణిమ రాజేష్ గారు. సో ఆ ఇద్దరికి కూడా మనం ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మరి నిన్నటి వరకు స్వామీజీ యొక్క గత జన్మలు కొన్ని తెలుసుకున్నాము. మరి ఈరోజు ఇంకా వారు ఏమిచ్చారు, ఈ బుక్ ద్వారా ఏ రకమైన సందేశాలు ఇచ్చారో చూద్దాం ఫ్రెండ్స్. యోగులు అవధూతలతో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. అందులో కొందరు ఆదిశంకరాచార్యులు, పరమహంస యోగానంద, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, శ్రీ కాశిరెడ్డి నాయన, స్వామి వివేకానంద, శ్రీ మహావతార్ బాబాజీ, వీళ్ళందరితో మరి అనుబంధం కలదు మన స్వామీజీకి, సదానంద యోగి గారికి. ఆదిశంకరాచార్యులు మరి అపర శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని భూమి మీద తీసుకొచ్చారు. అలాగే హిందూ మతాన్ని పునరుద్ధరించారు. వారు ఎన్నో రచనలు చేశారు. మనందరికీ కరతలామలకమే వారి యొక్క సందేశాలన్నీ కూడా పత్రిజీ నోటి వెంట మనం ఎన్నో విని ఉన్నాము. మరి వారి గురించి చెప్తున్నారన్నమాట. వారి పుస్తకాలు ఏవి నేను చదవలేదు, కానీ నాకు ఆ పుస్తకాల్లో ఏముందో ఆ జ్ఞానం అంతా నాకు తెలుసు. ఎందుకంటే సర్వజ్ఞులు కాబట్టి స్వామీజీ అన్ని వారి బుక్కుల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా నాకు తెలుసు అని చెప్తున్నారు. ఇక పరమహంస యోగానందానితో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట మన స్వామీజీకి. మేమిద్దరము కలిసి పోటీ పడి ధ్యానం చేసేవారము అని చెప్తున్నారు. ఇక శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారేమో సదానంద యోగి గారికి ఒకానొక జన్మలో గురువు గారన్నమాట.
అందుకోసమే వారి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమతో, భక్తి, గౌరవంతో నేను ఆ యొక్క బనగానపల్లికి దగ్గరలో ఉన్నటువంటి నందవరము ఎంచుకున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. కాశిరెడ్డి నాయన గారు మనకి పత్రిజీ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు శ్రీ కాశిరెడ్డి నాయన గారి గురించి. వారు కూడా మన PSSM లో ఒక గొప్ప బాధ్యతను తీసుకొని మన కంటికి కనిపించకుండా ఎంతో మరి మనందరికీ కూడా వారి ఒక ఆ బ్లెస్సింగ్స్, గైడెన్స్, సపోర్ట్ అందించారు. మరి వారిని ఒకసారి ఫిజికల్ గా కలిశారంట 1970 ఆ ప్రాంతంలో. అయితే మా ఇద్దరి యొక్క బంధము ఇప్పటిది కాదు, మేము సత్యలోకంలో ఉన్నప్పటికెళ్ళే మా ఇద్దరి మధ్య ఒక రిలేషన్, ఒక బాండ్ ఉంది అని చెప్తున్నారు. మరి వారు కాశిరెడ్డి నాయనకి ఏం చెప్పారట అంటే స్వామీజీ, నా ప్రియ శిష్యుడు పత్రి వస్తాడు తొందరలోనే, నీవు చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పి శ్రీ కాశిరెడ్డి నాయనతో చెప్పారంట స్వామీజీ. పిరమిడ్లు కట్టించడంలో కాశిరెడ్డి నాయన సహాయం చేశారంట మన PSSM లో. అది మనకి స్వామీజీ తెలియజేస్తూ ఉన్నారు. ఇక స్వామి వివేకానందుల వారిని కలిశారు స్వామీజీ ఒకసారి. కలిసి మరి వివేకానందుల వారి యొక్క గురువు గారు రామకృష్ణ పరమహంస కదా. సో మరి రామకృష్ణ పరమహంస కాళికామాత భక్తులు, వారికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఉన్నారు. సో ఆ యొక్క అమ్మవారు మరి పరమహంస గారికి ఏ విధంగా ఆ మంత్ర దీక్షనిచ్చారు, వారు ఏ జ్ఞానాన్ని అందించారు రామకృష్ణ గారికి అనేది అంతా కూడా మరి వివేకానందుల వారి ద్వారా తెలుసుకున్నారు స్వామీజీ. ఎందుకంటే వీరు వివేకానందుల వారిని కలుసుకునేప్పటికే రామకృష్ణ పరమహంస వారు శరీరంలో లేరు ఇంకా అప్పటికి. సో ఇక శ్రీ మహావతార్ బాబాజీ గురించి తెలియజేస్తూ ఉన్నారు. బాబాజీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారనమాట యావత్ ప్రపంచానికి, మానవాళికి. ఏంటి అంటే సంసారంలోనే నిర్వాణం చేయండి. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలకు ధ్యానము, యోగము ఇవన్నీ నేర్పించడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి నేర్చుకుంటే మా వాళ్ళిక ఇంట్లో ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతారు, సన్యాసం పుచ్చుకుంటారు అని చెప్పి కొన్ని రకాల భయాలు, ఆ అపోహలు ఉన్నాయి సమాజంలో. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఆ తల్లిదండ్రులకు. అందుకని బాబాజీ వారు ధ్యానం అంటే, యోగం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు, ముక్కు మూసుకొని తపస్సు చేయడం కాదు, మన జీవితాన్ని ఇంకా అవగాహనతో జీవించడము, మన పట్ల మనము అవగాహనను పెంచుకోవడము, సంసారంలో ఉంటూనే ఆ నిర్వాణం పొందడము, పరినిర్వాణం పొందడము, మహాపరినిర్వాణం పొందడము అనేది ఆ ఒక ఆ సందేశాన్ని బాబాజీ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఆధ్యాత్మికత అంటే సరియైన అవగాహనతో కూడినటువంటి జీవితము, ఇది వారు తెలియజేశారంట. ఇక బ్రహ్మజ్ఞాని అంటే ఎవరు, మరి బ్రహ్మజ్ఞాని కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారో చూద్దామండి. బ్రహ్మజ్ఞాని అనగా అన్ని లోకాల గురించిన జ్ఞానం సంపాదించుకోవడము, సృష్టి అంతటికి సంబంధించినటువంటి ఆ యొక్క జ్ఞానము, అవగాహన, సృష్టి రహస్యాలు తెలుసుకోవడము. బ్రహ్మ జ్ఞానము అంటే మన గురించి కాదు, మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహం గురించి కాదు, యావత్ ఎంటైర్ విశ్వం గురించి. ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఎలా నడుస్తుంది, ఇదంతా కూడా తెలుసుకోవడమే మరి బ్రహ్మ జ్ఞానం అని చెప్తున్నారు. బ్రహ్మ జ్ఞానులు సృష్టికర్తలు వీరు, అంటే సృష్టి చేస్తూ ఉంటారు. బ్రహ్మ జ్ఞానానికి ఏదైనా సాధ్యమే, బ్రహ్మ జ్ఞానులకు మరి ఏదైనా సాధ్యమే. వారు మరణం కూడా ఇచ్ఛా మరణాన్ని పొందుతారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక బ్రహ్మజ్ఞాని ఎలా అవుతారు మరి అంటే, మరి అది కేవలము మళ్ళీ ధ్యానం వల్ల, యోగం వల్ల, జ్ఞాన సముపార్జన వల్ల మాత్రమే సాధ్యమండి. బ్రహ్మజ్ఞానం అనేది వేరే దారి లేనే లేదు ఇంకా. సో ఎలా ఉండాలి అంటే, ఒక జ్ఞాని సంసారంలోనే ఉంటూ నిర్వాణము, అదే విధంగా మాట మీద ఎరుకతో ఉండాలి.
ఎలాంటి కర్మలు అంటించుకోకుండా ఆ యొక్క కర్మలు చెయ్యాలి. కానీ మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మ ఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా నిస్వార్థంగా పనిచేస్తూ చక్కగా వారు పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మార్గాన్ని చూపించేవారే బ్రహ్మజ్ఞాని అని చెప్తున్నారు. ఇక ఇది సాధారణ మానవులకు చాలా కష్టము. కానీ మనకు ఒక గురువు ఉన్నారనుకోండి, అది చాలా సులభము అని చెప్తున్నారు. ఎవరికైనా గురువు అవసరం కావచ్చు, కాకపోవచ్చు, కానీ బ్రహ్మజ్ఞాని కావాలి అంటే మాత్రం గురువు తప్పకుండా ఉండాలి. గురువు ఎలా ఉంటారంటే, మనము ఒక అడవి మార్గంలో చీకట్లో ప్రయాణం చేస్తున్నాము. అప్పుడు మనకి భయం వేస్తుంది కదా. అదే గురువు మనకి తోడుగా ఉన్నారనుకోండి, అక్కడ వెలుతురును చూపిస్తారు. ఆ మార్గాన్ని మనకి సుగమం చేస్తారు. వారేమీ నడవరు, కానీ మనం నడవడానికి కావలసిన ధైర్యము, ఆత్మస్థైర్యాన్ని అందిస్తారు గురువు గారు. మరి ఇప్పుడు భూమి మీద కోటాను కోట్ల మంది జ్ఞానులు కావాలి, ధ్యానులు కావాలి. మరి ఇంతమందికి భౌతికంగా గురువులు ఎక్కడి నుండి తీసుకొస్తాము మనము? అందుకే పత్రిజీ ఏం చేశారు? మన శ్వాసే మన గురువు అని చెప్పారు. మీతో మీరు ఉండండి, మీ శ్వాసతో మీరు ఉండండి, మీ గురువుతో మీరు ఉన్నట్టే. ఆ గురువు నుండి ఏవైతే భౌతికంగా గురువు నుండి లభిస్తాయో అవన్నీ మీకు లభిస్తాయి అని చెప్పి మరి గొప్ప మార్గాన్ని చూపించారు పత్రిజీ. ఇంకా పత్రిజీ గురించి చెప్తున్నారు. వారు మీకు సందర్భానుసారంగా ఎన్నో సూక్తులు చెప్తూ ఉంటారు. మరి 1,00,000 పుస్తకాలు చదివినటువంటి బ్రహ్మ జ్ఞాని వారు. వారు ఏదైనా శ్లోకాలు, పద్యాలు చెప్పినప్పుడు ఎక్కడైనా ఆగడము, తడబడము ఉంటుందా అండి? అనర్గళంగా అలా వస్తూనే ఉంటుంది ఆ జ్ఞానము వారి యొక్క అంతరంగం నుండి. అది ఒక మహాప్రవాహం లాగా జ్ఞానగంగా అని చెప్పి ఎంతో మరి ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు పత్రిజీ పట్ల స్వామీజీ. దట్ ఈస్ పత్రిజీ అని చెప్తున్నారు. పత్రిజీ బ్రహ్మజ్ఞాని అని. ఇక వీరు చాలా జన్మల్లో మరి ఎక్కువగా జన్మలు ఆ వివాహం చేసుకోకుండానే ఉన్నారంట. ఎక్కువగా సాధనకి వారు ఆ జన్మల్ని కేటాయించారంట. అంటే మనము ధ్యానం చేస్తే, తపస్సు చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాల్సినటువంటి, ఎందుకంటే జన్మలు తీసుకోవడము అనుభవాలు పొందుతూ జ్ఞానాన్ని పొందడానికే కదా, కర్మలను క్షయం చేసుకోవడానికే కదా. అది ధ్యానము తపస్సు వల్ల ఏమవుతుంది అంటే ఆ ధ్యానంలో మనకి అనుభవాలు వస్తాయి, జ్ఞానాన్ని పొందుతాము, కర్మ క్షయం అనేది కూడా జరుగుతుంది. అదే విధంగా స్వామీజీ మరి ఎన్నో జన్మల్లో ఎక్కువగా సాధనకే కేటాయించి తన జన్మలను తగ్గించుకున్నారు అని చెప్తున్నారు. అదే విధంగా తనకి చాలా ఆధ్యాత్మిక పరమైనటువంటి జన్మలు, వాటి కోసం కృషి చేసిన జన్మల్లో తన కుటుంబం దగ్గర నుండి తనకి ఎంతో సహకారం ఉండేది అని చెప్పి చెప్తున్నారన్నమాట. వారు మరి అరబిక్, తెలుగు, ఉర్దూ భాషలు మాట్లాడినప్పటికీ సంస్కృత శ్లోకాలు కూడా అనర్గళంగా చెప్పేవారంట. ఇక కొందరు ప్రశ్నలు వేసిన ప్రశ్నలకి ఆ ప్రశ్న సమాధానం ఏంటో చూద్దామండి. మీరు బ్రహ్మజ్ఞానులు, భూమి మీద ఉన్న ప్రజల బుద్ధిని మార్చవచ్చు కదా అని చెప్పి క్వశ్చన్ వేశారంట స్వామీజీని. అప్పుడు చెప్తున్నారు స్వామీజీ, ఇంకా నయం, ఏకంగా బ్రహ్మజ్ఞానులను చెయ్యమని అడగలేదు. అంతే కదా, మనం ఏం చేస్తాము, మనకంతా ఇన్స్టెంట్ కావాలి, మనం ఏం కష్టపడకుండానే అన్నీ మన ఒళ్ళో వచ్చి చేరాలి అనుకుంటాము. మనం ఆ విధంగా ఉంటాం. మరి మరి ఊరికేనే వస్తుందా అండి బ్రహ్మజ్ఞానం అంటే? ఎంతో కఠోరమైనటువంటి సాధన, తపస్సు చేయాలి, కఠిన నియమాలు పాటించాలి. అవన్నీ అదంతా చేసినప్పుడే గొప్ప జ్ఞాని అవుతారు. అదే చెప్తున్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ. మిమ్మల్ని కూర్చోబెట్టి బ్రహ్మజ్ఞానులను చేయడము ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది ఎవరి కోసం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇది ఒక శిఖరాగ్రము. అక్కడికి మనమే ప్రయాణం చేయాలి, మనమే ఎక్కాలి. కాకపోతే మనకి గురువులు మార్గాన్ని చూపిస్తారు.
అని చెప్పి చెప్తున్నారు. మీ కర్మలకు మీరే బాధ్యులు, మీ కర్మ ఫలాలకి మీరే బాధ్యులు, మీ జీవితాలను మీరే ఉద్ధరించుకోవాలి, మీ జ్ఞానాన్ని మీరే సముపార్జించుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక సదానంద యోగి గారి ఆధ్యాత్మిక ప్రయాణము ఏ విధంగా ఉంది అనేది తెలియజేస్తూ ఉన్నారు. వారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో సగం మౌనంలోనే ఉండేవారంట. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మరి ఇంకా సగం సమయం కూడా మాట్లాడినప్పటికీ బయట బాహ్యంగా మాట్లాడినప్పటికీ అంతరంలో మౌనంలో ఉండేవారంట. మనము అంతరంలో మౌనం లేకపోతే ఆ బాహ్యంగా మౌనంగా ఉన్నా కూడా వృధాయే అని చెప్తున్నారు. మనం ఏం చేస్తాము? మౌనంలో ఉన్నామంటాము, సైగలు చేస్తాము, వాట్సాప్లు చూస్తాము, మెసేజ్ చేస్తాము, రిప్లైలు ఇస్తాము. అది కాదు మౌనం అంటే. మరి జీసస్ క్రైస్ట్ గారు కూడా చెప్పింది అదే. ఐ ఫాటెడ్ 40 days అంటే నేను 40 రోజులు ఫాస్టింగ్ లో ఉన్నాను అన్నారు. ఏ రకమైన ఫాస్టింగ్ అంటే మానసికమైనటువంటి ఫాస్టింగు, మనోశూన్యత. అదే నిజమైన మౌనము. అది చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ. బాహ్యంగా మాట్లాడిన అంతరంగంలో మౌనంలో ఉండాలి, బాహ్యంలో మౌనంలో ఉండాలి, అదే విధంగా అంతరంలో కూడా మనసును కూడా శూన్యంలో ఉంచుకోవాలి. మరి వీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో 200 సంవత్సరాలు ధ్యాన సాధన చేశారంట. అందులో ఎక్కువ సాధన చేసింది మరి ఈ ఒక్క జన్మలో సదానంద యోగి గారిగా జన్మ తీసుకున్నటువంటి జన్మలోనే నేను ఎక్కువ సాధన కంటిన్యూగా చేశాను అని చెప్తున్నారు. ఇక వీరు మనకి తెలుసు ఆశ్రమాలు పెట్టలేదు, పుస్తకాలు చదవలేదు, పుస్తకాలు రాయలేదు, కానీ వారు సర్వజ్ఞులు. వారు వారి అంతరంలోకి వారు ప్రయాణం చేసి తపస్సు ద్వారా ధ్యానం ద్వారా మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్నంతా సముపార్జించుకున్నారు. అయితే వారు చేసిన సాధన ద్వారా పొందినటువంటి ఆ జ్ఞానాన్ని వారు ప్రపంచం ముఖ్యంగా భారతదేశం అంతా తిరిగి ఎంతో మందికి పంచారు. ముఖ్యంగా పత్రిజీ లాంటి గొప్ప గురువును వారు దగ్గరికి తీసుకున్నారు. వారికి ఇంకా మరి వారు పొందినటువంటి సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని శక్తినంతా కూడా వారికి అందించారు. అది మరి వారి జీవితంలోని ముఖ్య విశేషము. ఇక సదానంద యోగి గారి యొక్క మధుర స్మృతులు కొన్ని, అంటే వారు భౌతికంగా ఉన్నప్పుడు వాడినటువంటి కొన్ని వస్తువులు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. ఒకటి ఇనుప పెట్టె చిన్నది, 2 ఇనుప మంచము, 3 మీటర్ల పొడవు గల ఆకుపచ్చ బట్ట, 4 చిలుము అంటే పొగ త్రాగే గొట్టము, 5 చిన్న ఫోటో. ఇవే వారి యొక్క మధుర స్మృతులు. వారు భౌతికంగా ఉన్నప్పుడు వాడినటువంటి ఆ యొక్క విలువైన వస్తు సామాగ్రి. యోగులు వాడిన తిరిగిన ప్రదేశం కానీ, నడయాడిన ప్రాంతం కానీ, వారు తపస్సు చేసిన భూమి కానీ, వారు స్పర్శించినటువంటి వస్తువులు కానీ మరి ఎంతో విలువైనవి, శక్తితో కూడుకున్నవన్నమాట. ఇక ఇనుప మంచం గురించి తెలియజేస్తూ ఉన్నారు. నేను చివరి రోజుల్లో కర్నూల్ రాఘవేంద్ర లాడ్జిలో ఉన్నప్పుడు నా ప్రియ శిష్యుడు సుభాష్ పత్రి కొని తెచ్చాడు. స్వామీజీ నులక మంచం మీద ఏదో నులక మంచం మీద పడుకొని ఉండేవారు. అయితే పత్రిజీకి వారేమో ఇంత చాలా హైట్ ఉండేవారు కదా స్వామీజీ. అంత చిన్న మంచం మీద పడుకొని ఉండడం వారికి బాధ కలిగించి ఒక ఇనుప మంచాన్ని కొని తీసుకెళ్లి వాళ్ళ గురువు గారికి ఇచ్చారు అని చెప్పారు పత్రిజీ. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఇక వారు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా ప్రియ శిష్యుడు నేను చెప్పిన శ్వాస మీద ధ్యానం తీసుకొచ్చి నిరంతరాయంగా ప్రపంచమంతా తిరుగుతూ మరి అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారు. అందరినీ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలోకి చేర్చడానికి వారెంతో కృషి చేస్తున్నారు. అందుచేత నా ప్రియ శిష్యుడు పట్ల నేనెంతో సంతృప్తిగా ఉన్నాను. అన్ని జన్మల్లోకి నాకు పరమానందాన్ని, పరమ తృప్తిని కలిగించింది
ఈ యొక్క సదానంద యోగి గారి జన్మనే అని చెప్తున్నారు. ఎందుకంటే పత్రిజీ యొక్క ఆ శిష్యుడు వల్లనే తను ఇంత ఆనందంగా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇక స్వామీజీ గురు సేవ గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. గురు సేవే ఉన్నతమైన సేవ అని. అయితే మనకు పత్రి సారు మాధవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక సందేశంలో ఏం చెప్తారు అంటే, గురువుకు చేసేది అసలు సేవే కాదు. సేవ అంటే ఆపేక్ష లేకుండా, ఇతరుల నుండి మనం ఏ రకమైనటువంటి లబ్ధి పొందకుండా నిస్వార్థంగా చేసేది సేవ అంటారు. గురువు మనకి ఎన్నో ఇస్తారు, మనకి జ్ఞానాన్ని ఇస్తారు, మనకి మార్గాన్ని చూపిస్తారు, మనం ఎన్నో లాభాలు పొంది ఉంటాము. అందుచేత గురువు పట్ల మన బాధ్యత మాత్రమే అని చెప్తారు. అయితే ఇక్కడ ఆ సేవ అనే దాని ఆ విశిష్టత తెలుసుకోవడానికి కోసము మరి వీరి యొక్క ఆ సందేశాన్ని చూద్దామండి. నా శిష్యుడు సుభాష్ ని చూసి అందరూ గురువుకి సేవ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. గురు సేవలో నన్ను మెప్పించాడు నా ప్రియ శిష్యుడు పత్రి. నేను మా గురువు గారికి చేసిన సేవలాగా, అంటే వారెవా సేవ అంటే ఇలా ఉండాలి అన్నంతగా సేవ చేసింది పత్రియే అని చెప్తున్నారు. ఇక స్వర్ణమాల మరి వారి శిష్యుల గురించి స్వామీజీ మరి అంత తృప్తిగా ఆనందంగా చెప్తున్నారు కదా. మరి ఫ్రెండ్స్, మనమేం చెయ్యాలి? మన గురువు గారి పట్ల మనం ఎలా ఉండాలి? వారిని తృప్తిపరచాలి, ఆనందంగా ఉంచాలి అంటే వారు ఏం చెప్పారు? ముఖ్యంగా వారు పిరమిడ్ మాస్టర్ల కోసము, ధ్యానుల కోసము ఇచ్చినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, అదేవిధంగా వారెప్పుడు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సందేశాలు మనకి ఇస్తూ ఉంటారు. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, ఎవరి జీవితాల్లో కూడా ఇంటర్ఫియర్ కాకూడదు, నాన్ ఇంటర్ఫియర్, అలాగే నాన్ వైలెన్స్, నో హింస, నో హత్య, నో ఆత్మహత్య. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనకి పత్రిజీ ఎప్పుడూ చెప్తుంటారు. అదేవిధంగా పత్రిజీ అంటే పవిత్రమైన త్రికరణ శుద్ధితో కూడిన జీవితమే అనేటువంటి ఆ ఒక పత్రిజీ అనేటువంటి పేరుకు మీనింగ్ అని చెప్పారనమాట. సో వారి యొక్క పేరులోని ఆ మీనింగ్ ని సార్థకత తీసుకొచ్చే విధంగా మరి మనం పవిత్రంగా, స్వచ్ఛంగా, అంతఃకరణము, మనసు, ఆత్మ అన్నీ కూడా, శరీరము ఎప్పుడూ స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటూ మన యొక్క బాధ్యతను, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడమే త్రికరణ శుద్ధిగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా. అప్పుడు మనందరిని చూసి మన గురువు గారు పత్రిజీ మరి వరెవా ఇలా ఉండాలి శిష్యులు అంటే అనుకుంటారు. అనుకునే విధంగా మరి మనం జీవించాలి ఫ్రెండ్స్. ఇది మనకి సదానంద యోగి గారి సందేశం ద్వారా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము. ఇక పత్రి అమ్మ గురించి స్వామీజీ ఏం చెప్తున్నారంటే, స్వర్ణమాల పత్రి ఏది చెప్తే అది జరిగిపోతుంది చూడండి అంటే వారి యొక్క స్థితి ఎంత గొప్పదో మరి స్వామీజీ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వారి కోరిక మేరకు అందరు పిరమిడ్ మాస్టర్లు నందవరం ఆశ్రమం అత్యంత వైభవోపేతంగా వెలిగిపోతుంది. ఆశ్రమ ప్రాంగణంలో అతిపెద్ద పిరమిడ్ వస్తుంది. పిరమిడ్ వచ్చిన తర్వాత అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం లాగా, ఒక షిరిడి మహాక్షేత్రం లాగా వెలిగిపోతుంది. ప్రజలందరి మనసులోకి చాలా బాగా వెళుతుంది. ఈ యొక్క సమాధి ప్రాంగణం నుంచే సర్వ కార్యాలు జరుగుతాయి. చూడండి, మనకి బాబా సాయిబాబా వారు కూడా చెప్తారు, నా సమాధి నుండి అన్ని పనులు జరుగుతాయి, సమాధి మాట్లాడుతుంది, సమాధానం చెప్తుంది అనేవారు. అదేవిధంగా స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ, ఆశ్రమంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. డార్మెటరీ పచ్చని పూల తోటలతో చాలా అందంగా ఎంతో శక్తివంతమైనటువంటి స్థలం ఇది. ఎందరో ధ్యానులు అన్ని ప్రాంతాల నుంచి ప్రతి నిత్యము ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని అనుభూతి చెందుతూ ఉంటారు అని చెప్పి ఆ నందవరం ఆశ్రమం గురించి మరి వారు
త్రికాలజ్ఞులు కదా, భవిష్యత్తును కూడా వారి యొక్క తాడైతో చూస్తారు, వారికి అన్నీ తెలుసు, వారి మాటలు పరమ సత్యం అండి, అది వారు చెప్తూ ఉన్నారు. మరి అక్కడ నేను ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా చూశాను, ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం అది. అక్కడ ఒక మెగా పిరమిడ్ కి కూడా మరి ప్లానింగ్ జరుగుతూ ఉందండి. ప్రతి ఒక్కరము మరి నందవరం వెళ్ళాలి, అక్కడ జరుగుతున్నటువంటి ఆ వర్క్ లో మనమంతా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అది మన కనీస కర్తవ్యము. మన గురువు గారి పట్ల మనం చూపించాల్సినటువంటి ఒక గ్రాటిట్యూడ్. ఇక సత్యలోకం గురించి స్వామీజీ ఏం చెప్తున్నారు అంటే, సత్యలోకంలో యోగులు, అవధూతలు, ఋషులు అందరూ అక్కడ చేసేదంతా కూడా ధ్యానమే అని చెప్తున్నారు. సత్సంగాలు జరుగుతూ ఉంటాయంట. అక్కడ మరి ఆహారం ఏంటి అంటే అంతా కూడా మనలాగా రకరకాల వంటలు చేసుకొని వండుకొని తినరు. అక్కడంతా కూడా శ్వాసాహారమే, అమృతాహారమే అని చెప్తున్నారు. ఇక అక్కడ ఎలా ఉంటారు అంటే, ఈ భూమి మీద ఉన్నట్టు ద్వేషము, స్వార్థము, ఈర్ష్య, అసూయ ఇలాంటి మానవ సహజమైనటువంటి ఈ యొక్క గుణాలు అక్కడ ఉండవు. అంతా కూడా అక్కడ దివ్యత్వం మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. అదే విధంగా సత్యలోకాలకి వెళ్ళిన వారు భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా అయితే. కానీ వాళ్ళ యొక్క ఫ్రీ విల్ తో మేము లోక కళ్యాణం చెయ్యాలి భూమి కోసము అని చెప్పి ఎవరైనా వస్తూ ఉంటారంట. అయితే సత్యలోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది, ఫ్రీ విల్ ఉంటుంది. కానీ వేరే వేరే లోకాల వాళ్ళు మాత్రము సత్యలోకంలోకి కాలు పెట్టడానికి అర్హత ఉండదు. ఎందుకంటే అది అల్టిమేట్ అన్నమాట. మరి పత్రిజీ చెప్తారు మనకి, ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యాన ప్రచారం చేస్తారో, ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచుతారో, వాళ్ళందరికీ సత్యలోకానికి ఎంట్రీ లభించినట్టే అని చెప్తారు. సో మనమంతా వెరీ లక్కీ. మరి ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము, అద్భుతమైన పిరమిడ్ల నిర్మాణం చేస్తున్నాము. ఇంత గొప్ప మూమెంట్ లో మనం ఉండడం అనేది నిజంగా మన యొక్క జన్మ జన్మల సుకృతమే కదండి. సో ఇక వాళ్ళకి, సత్యలోక వాసులకి హిమాలయాల్లోని యోగులైనా, ఋషులైనా, అవధూతలైనా, అదే విధంగా భూమి మీద ఉన్న మీ అందరూ సమానమే అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారంట. అరే ఈయన చాలా తపస్సు చేసినటువంటి ఒక గొప్ప ఋషి, గొప్ప యోగి అని వాళ్ళకి పెద్ద స్థానం ఇవ్వడము లేదు. మామూలు మనుషులకు, మామూలు జీవులకు తక్కువగా చూడడం చెయ్యరంట. అది అండి ఒక ఆ దైవత్వం యొక్క ఆ స్థితి అది. అలా ఉంటారంట సత్యలోక వాసులందరూ కూడా. సో అయితే మరి భూమి మీదకి రావాలంటే మనకు ఒక శరీరం కావాలి. అదే హిమాలయాల్లో కానీ ఇంకా ఎక్కడైనా మనం సాధన చేసుకోవాలంటే శరీరంతో చేసుకోవచ్చు, అలాగే ఆస్ట్రల్ గా కూడా వెళ్ళి చేయొచ్చు. కానీ ఈ భూమి మీదకి రావాలంటే మనకి శరీరం కావాలి. అందుకోసము ఈ శరీరం అనేది ఎంత విశిష్టమైనది, ఎంత గొప్పది. ఇందులో ఉన్నప్పుడే దీని యొక్క విలువ తెలుసుకొని మనము దాన్ని సక్రమంగా ఉంచుకోవాలి, ఉపయోగించుకోవాలి అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ. ఇక మరి ఆ సత్యలోక వాసులందరూ కూడా ఈ భూమి మీదకి అప్పుడప్పుడు జన్మలు తీసుకొని వస్తూ ఉంటారంట. ఎందుకు అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, ప్రజలకి సహాయం చేయడానికి, శాంతి స్థాపన కోసము, ఇక్కడ ధర్మాన్ని పునరుద్ధరించడానికి కోసము వాళ్ళందరూ కూడా అక్కడ కమిట్మెంట్ తో ఈ భూమి మీదకి వస్తారంట. నేను ఫలానా దగ్గరికి వెళ్తాను ఒక లక్ష్యంతోని వస్తారంట. ఆ విధంగా మరి వచ్చిన వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు ఈ అవధూతలు కానీ యోగులందరూ కూడా. మరి ఇప్పుడు భూమి మీద హింస చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు స్వామీజీ. నిజంగా ఇది చాలా చాలా బాధాకరమైన విషయము మనందరికీ కూడా. ఎందుకంటే ఆ హింస చేస్తున్న వాళ్ళకి తెలియట్లేదు మేము హింసలో ఉన్నాము. హింస మహాపాపము.
అది సరి అయినది కాదు అనేది తెలుసుకోవట్లేదు. తెలిసి చేస్తున్నారు, తెలియక కూడా చేస్తున్నారు. మరి హింస నుండి అందరూ బయటికి రావాలి, అహింసలో జీవించాలి అని చెప్పి స్వామీజీ పిలుపునిస్తున్నారు. అయితే అందుకోసమే మరి వాళ్ళంతా కూడా జన్మలు తీసుకొని మనకి ఇక్కడ ఉద్ధరించడానికే వస్తారంట భూమి మీదకి అప్పుడప్పుడు. బాబాజీ గురించి చెప్తున్నారు, మహావతార్ బాబాజీ గురించి. వారు సాక్షాత్తు శివ పరమాత్మ అంశయే. అదే విధంగా మరి వారు వీళ్ళందరినీ కూడా అంశాత్మలుగా వీరు ఎంతో ట్రైనింగ్ ఇచ్చి భూమి మీదకి పంపించారంట. ఇక మరి ఎంతమంది గురువులం స్వామీజీ ఒక బాధ వెల్లడి చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతమంది గురువులం ధ్యానం నేర్పించడానికి భూమి మీదకి వచ్చి ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ ఒక మానవులు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమార్చేస్తున్నారు అని చెప్తున్నారు. మమ్మల్ని మాయలో పడవేస్తున్నారు. ఆ విధంగా ఉన్నారు ఈ యొక్క మానవులు అని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళు ఇంకా మీరు ఈ మానవులు చేసేటువంటి ఆ ఒక ఆ మాయకి, ఆ ఏ మార్పుకి మేమంతా కూడా గురి కావాల్సి వస్తుంది. మేము కూడా ఏదో కులానికో మతానికో మేము పరిమితమైపోతున్నాము ఈ మానవుల యొక్క చర్యల వల్ల, వారి యొక్క విధానాల వల్ల అని చెప్తున్నారు. సో వీరిని సరిచేయడానికే మళ్ళీ మళ్ళీ మరి మేమంతా భూమి మీదకి వస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. పిరమిడ్ మాస్టర్ల గురించి చెప్తున్నారు. పిరమిడ్ మాస్టర్లు చక్కగా ధ్యాన సాధన చేస్తూ గురువాజ్ఞను శిరస వహిస్తూ ఉంటే మీ యొక్క గురువు గారి చూపించిన మార్గంలో చెప్పిన ఆ విషయాల పట్ల అవగాహనతో ఎరుకతో మీరు జీవిస్తే మీరంతా సత్యలోకానికి వస్తారు అని చెప్పి చెప్తున్నారు స్వామీజీ. ఇక గురువులను శిష్యులు ఏ విధంగా సేవించాలి అనేది తెలియజేస్తూ ఉన్నారు. మాలాగా శిష్యులు గురువులను ప్రేమించి సేవించాలి. ఇక్కడ మాలాగా అంటే సదానంద యోగి గారు పత్రిజీ గారి గురించి తెలియజేస్తూ ఉన్నారనమాట. అంటే స్వామీజీ వాళ్ళ గురువుని ఏ విధంగా ప్రేమించారు, సేవించారు, అదే విధంగా పత్రిజీ మరి స్వామీజీని ఏ విధంగా సేవించారు, వారి పట్ల ఎంత గౌరవంతో భక్తి భావంతో ఉన్నారో మనకి చెప్పారు కదా. అది అందరూ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఇక ఇంకా ఏం చెప్తున్నారు అంటే గురువులకి కోపం వచ్చే విధంగా శిష్యుడు ఎప్పుడు ప్రవర్తించరాదు. గురువులకి కోపం తెచ్చే విధంగా శిష్యుడు ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. గురువులను గురించి నెగటివ్ గా ఆలోచించకూడదు. వారు తిట్టినా కొట్టినా శిష్యుడిని దారిలో పెట్టడానికి మాత్రమే అలా చేస్తారు గురువులు. అయితే పై పైన వారు కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ లోపల అంతా కూడా వారి లోపల అంతరంగంలో వారి శిష్యుల పట్ల అనంతమైనటువంటి కరుణ, ప్రేమ ఉంటుంది. వారిని ఉద్ధరించడానికి మాత్రమే కొన్నిసార్లు మరి బాహ్యంగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ పత్రి గారు కూడా ఆ విధంగానే చేసేవారు కదా, మీ అందరికీ తెలుసు కదా అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఒక మాస్టర్ ఎక్స్పీరియన్స్ నాకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఆంజనేయ శర్మ గారు పత్రిజీతో మరి ఎంతో సన్నిహితంగా ఉన్నవారనమాట. మొదటి నుండి వారు చెప్పారు, ఎక్కడన్నా ప్రోగ్రాం ఉన్నప్పుడు అక్కడ సార్కి తెలుసు కదా ఎవరెవరు వస్తారు, ఎవరెవరికి ఏమి ఈ వారికి గైడెన్స్ ఇవ్వాలి, ఏ విధంగా వారిని దారిలోకి తీసుకురావాలి అని తెలుసు కదా. సో ఆ ప్రోగ్రాంకి వెళ్ళే కంటే ముందే నేను ఫలానా వాడిని కొడతాను, బాగా చితక్ కొడతాను, మీరు ఏం చేయండి, పాపం వాడు బాధపడతాడు కదా, మీరు మళ్ళీ వాడిని అనునయించండి అని చెప్పి ముందే చెప్పేవారంట. చూడండి అక్కడ గురువు కోపం అనేది అప్పటికప్పుడు ఏదో ఎమోషన్తో వచ్చింది కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. అదే విధంగా కూరగాయల మార్కెట్కి వెళ్తే కూడా ఆంజనేయ స్వామి శర్మ గారితో చెప్పేవారంట స్వామీజీ, మీరు వంకాయలు మాత్రం కొనకండి, ఎందుకంటే వంకాయల్లో పురుగులు ఉంటాయి. మనం కట్ చేసినప్పుడు వాటిని పురుగు లోపల ఉంటుంది కదా, కనిపించదు కదా, ఆ పురుగు కూడా చస్తుంది. చూడండి కాయగూరల్లో ఉన్న పురుగుకు కూడా అంత పురుగు జీవి ఒక దానికి కూడా అంత ప్రయారిటీ ఇచ్చేటువంటి ఆ గురువు లోపల ఎంత కరుణ ఉండి ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఎప్పుడు కూడా మనకి గురువులు అర్థం కారు, వాళ్ళని అర్థం చేసుకోలేము. ఆ స్థాయికి ఎదిగితే తప్ప వారు మనకి అర్థం కాదు. యోగులు కానీ, గురువులు కానీ, జ్ఞానులు కానీ ఎవరైనా సరే, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక ప్లేయరు కావచ్చు, మనం అది అయితే తప్ప వాళ్ళు మనకి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేయాలి? న్యూట్రల్ గా ఉండాలి. అంతేకాని వాళ్ళని జడ్జ్ చేయడము, కమెంట్ చేయడము ఇలాంటివి ఎప్పుడూ చెయ్యకూడదు. అదే చెప్తున్నారు ఇక్కడ. మరి ఇంకా మనం గురువును, తల్లి, తండ్రి, దైవము అన్నీ గురువు గారే అనుకోవాలి. వారి యొక్క మాటను వేదవాక్కుగా భావించాలి మీరు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక మరి గురువులకు సాధారణంగా కోపం రాదు. కోపానికి బలి అయితే మరి అది తీర్చుకోవడానికి మనం ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుందని చెప్తున్నారండి. అదే విధంగా మరి గురువులు మనకి ముందుగా పరీక్షలు పెడతారంట. అప్పుడు మనము ఎరుకతో ఉండి ఆ పరీక్షల్లో మనం ఎప్పుడైతే నెగ్గుతామో ఇక ఆ గురువు నుండి అన్ని మనకి వరాలే. అంటే వరాలు అంటే అంత ప్రేమ, ఆ యొక్క కరుణ మన పట్ల కురిపిస్తూ చూపిస్తూ మన ఉద్ధరణకు వారెంతో కృషి చేస్తారు, కంటికి కనిపించకుండా అని చెప్తున్నారు. ఇంకా పత్రిజీ గురించి తెలియజేస్తూ ఉన్నారనమాట. సో పత్రి సార్ ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. గురువులందరూ కూడా అదే విధంగా ఉంటారు. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నారు, ఆధ్యాత్మిక గురువును శిష్యుడు ఎలా గుర్తించాలి అని. దానికి ఏం చెప్తున్నారు అంటే స్వామీజీ, శిష్యుడు గురువును గుర్తించడు. శిష్యుడు ఎప్పుడైతే రెడీగా ఉంటాడో ఆ గురువే శిష్యుణ్ణి తన దగ్గరికి లాక్కుంటారు. అయితే ఆ గురువు వచ్చినప్పుడు మనము ఎరుకతో ఉండి వారు మనకి ఎన్నో ఇండికేషన్స్ ఇస్తారంట, అద్భుతాలు కూడా కొన్ని చేసి చూపిస్తారు. మనం ఎరుక స్థితిలో ఉండి ఎప్పుడైతే ఆ గురువు గారిని గుర్తించగలుగుతామో, ఓకే వీరే నాకు ఈ జన్మకు నాకు ఆధ్యాత్మిక గురువు అనేది మనము గుర్తించాలి, ఆ ఎరుకతో ఉండాలి అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక గురువుకి శిష్యులు అందరూ ఎప్పుడూ సమానమే. ఇంకొక విషయం చెప్తున్నారనమాట. ఒకరు ఒక గురువుని నమ్ముకుంటారు, విశ్వసిస్తారు. వారి వారేం చేస్తారు, మళ్ళీ కొద్ది రోజులకి వీరిని వదిలేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. గురువులను మార్చకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ ఆ గురువే మీరు ఇంకా నేర్చుకోవడానికి కోసం ఫలానా వారి దగ్గరికి వెళ్ళండి అని వారు మనకి ఒక సందేశం ఇచ్చినప్పుడు మాత్రమే, సూచన ఇచ్చినప్పుడు మాత్రమే మనం గురువును మార్చాలి. ఎప్పుడూ మార్చకూడదు గురువుల్ని అని చెప్తున్నారు. అది ఏమవుతుందట అంటే అలా మారుస్తే, అలా చేస్తే గురువులను కించపరిచినట్టు అవుతుందంట. అది మహా పాపం అని చెప్తున్నారు. దానికోసం మళ్ళీ మనం ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ మనము గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా మరి గురువుకి శిష్యులు అందరూ సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మన పత్రిజీ నుంచి మనం ఇదంతా స్వయంగా ప్రత్యక్షంగా చూసాము ఫ్రెండ్స్. ఇక మనకి ఇక్కడ వారే మనకి గొప్ప ఆదర్శము. అదే విధంగా పూర్వజన్మలో ఎవరైతే ఎక్కువగా సాధన చేసి ఉంటారో వాళ్ళు ఈ జన్మలో కొద్ది సాధన చేయగానే తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారనమాట. సో లేదు, పూర్వజన్మలో తక్కువ సాధన చేసినా కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనము చక్కగా అన్ని రకాలుగా ధ్యాన సాధన చేస్తూ, స్వాధ్యాయము సజ్జన సాంగత్యము చేస్తూ సేవా మార్గంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చక్కగా ఫాస్ట్ గా ఉన్నత స్థితిలోకి వెళ్తారు అని చెప్తున్నారు. అయితే మనం చేయాల్సినటువంటి సాధన తగిన విధంగా ఉండాలి. ఏదో గంటో అరగంటో ధ్యాన సాధన చేసి మాకేమీ మార్పు కనిపిస్తలేదండి, మాకేమీ ఆ పెద్దగా అనిపిస్తలేదండి అంటే అది కాదు. మీరు తగినంత సాధన చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. సాధనమున పనులు సమకూరు ధరలోన. గురువులు సమాచారం విశ్వం కోసం అందిస్తారు. అయితే ఆ సమాచారం అందించడానికి శిష్యుడికి ఒక అర్హత ఉండాలి అని చెప్తున్నారు. ఆ అర్హత ఎలా లభిస్తుందండి? మళ్ళీ మనం చేసే
ధ్యానం ద్వారా, జ్ఞాన సముపార్జన ద్వారా అందుతుంది. అయితే శిష్యులు ఎన్ని తప్పులు చేసినప్పటికీ గురువులు వారిని సరియైన మార్గంలో పెట్టడానికి కోసమే మరి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. తప్పులు చేసినా కూడా, శిష్యులు తప్పులు చేసినా కూడా గురువు గారు వారికి ఏ శిక్షలు విధించరు అని చెప్తున్నారు. ఇంకా వారి కర్మకు వాళ్ళని వదిలేస్తారు. ఇక వాళ్ళు వినలేదు అంటే కానీ అయ్యో వీడు నా మాట వింటలేడే అనేసి వాళ్ళని ఏ విధంగా మరి కోపం చేసుకోవడం కానీ వారి పట్ల మనసులో ఏది ఉండదు గురువుకు అని చెప్తున్నారు. అంత గొప్పవారు గురువు. మరి ఇక గురువు శిష్యులను ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. శిష్యులు ఏం చేస్తారు? ఆ వాళ్ళే గురువుని వదిలేస్తూ ఉంటారు తెలియక, అజ్ఞానంతో అని చెప్తున్నారు. ఇక గురువు పెట్టిన పరీక్షలను తట్టుకొని నిలబడినప్పుడు మాత్రమే శిష్యుడి జీవితం ధన్యమవుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ సద్గురువు లభించడం అనేది సాధ్యం కాదు అని చెప్తున్నారు. సో గురువుని ఎరుకతో కనిపెట్టుకొని ఉండాలి. గురువు చెప్పిన మాటను మనం తూచా తప్పకుండా పాటించాలి. ధ్యాన సాధనలో శిష్యులు నానా రకాల వేషాలు వేసినప్పటికీ గురువు వారిని దారిలో పెట్టి వారి కర్మలను తొలగించడానికి, వారిని సరియైన మార్గంలో పెట్టడానికే ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే గురువు శిష్యుడికి ఏదైనా పెద్ద కర్మ ఉండి వారు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు మాత్రము కొంత చేయి అందిస్తారు, కానీ శిష్యుడు కర్మను తీసుకోరు అని చెప్తున్నారనమాట. వారి జీవితంలో వాళ్ళ కర్మల్లో గురువు ఎప్పుడూ కూడా జోక్యం కల్పించుకోరు. కానీ ఒకానొక సిచ్యువేషన్, దయానీయ స్థితిలో ఎవరైనా శిష్యులు ఉన్నప్పుడు మాత్రము వారికి చెయ్యి అందించి కొంత సహాయం చేస్తారు అని చెప్తున్నారు. ఇక ఇక్కడ ఒక ప్రశ్న, కర్మలు తీరాక ధ్యానంలోకి వస్తారా అని ప్రశ్న. దానికి స్వామీజీ ఏం చెప్తున్నారంటే, అవును, కర్మలు తీరిన వారందరూ ధ్యానంలోకి వస్తారు. అదే విధంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మన కర్మలన్నీ కూడా క్షయం అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారనమాట. మనకి ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం తెలుసు కదండి, ఒక గొప్ప మహావాక్యము భగవద్గీతలోది. సో మరి కర్మలు తొలగాలి అంటే మనము సరియైన సాధన చేయాలి, తగినంత సాధన చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా మంచి పనులు, పుణ్య కార్యాలు చేయడం ద్వారా, ఇతరులకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం ద్వారా, ముఖ్యంగా ఈ యొక్క ధ్యానము, జ్ఞానము అందరికీ అందించడం ద్వారా మరి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండుతాయి కదా. ఆ విధంగా కర్మలను త్వరితగతిన క్షయం చేసుకోవడానికి మనకి మంచి అవకాశం అని చెప్పి చెప్తున్నారు. ఇక యోగులు వారి యొక్క జీవ సమాధి గురించి తెలియజేస్తూ ఉన్నారు. యోగులు, అవధూతలు, బ్రహ్మజ్ఞానులు భౌతిక శరీరం వదిలిన తర్వాత వారి శరీరం నశించదు. చూడండి ఫ్రెండ్స్, మామూలు మానవుడి శరీరము ఒకవేళ కొందరు సమాధి చేస్తూ ఉంటారు కదా, కొందరు దహనం చేస్తారు, కొందరిని సమాధి చేస్తారు. అప్పుడు వారి శరీరము శిథిలమైపోతుంది, మామూలు మానవుడిది. కానీ యోగులు, అవధూతలు, బ్రహ్మజ్ఞానులు వీరి యొక్క శరీరాలు మహాసమాధి చేసిన తర్వాత కూడా అదే విధంగా సజీవంతో ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా వారి శక్తి ప్రసరిస్తూనే ఉంటుంది. ఇది మన యొక్క పత్రిజీ శక్తి స్థల్ దగ్గర అనుభవమేనండి. మన పిరమిడ్ మాస్టర్లకి, ధ్యానులకి అందరికీ. మరి నేను కూడా శక్తి స్థల్లో ధ్యానం చేసినప్పుడు అక్కడ ఆ యొక్క సజీవత్వాన్ని నేను అనుభూతి చెందాను ఫ్రెండ్స్. అదే ఇక్కడ స్వామీజీ చెప్తున్నారనమాట. వారు ఇచ్ఛా మరణము అంటే ఈ శరీరంతో నాకు పని లేదు అని చెప్పి దాన్ని మరుగున పరుస్తారు. అంతేకాని వారు సజీవంగా ఉంటారు. ఇంకా భూమి మీద వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు వారు సజీవంగా, వారి యొక్క చైతన్యం అనంతమైపోతుంది. శరీర స్థాయికి నుండి ఇంకా అనంతమైపోతుంది, విస్ఫోటనం అయిపోతుంది. అదే చూసాము మరి పత్రిజీ విషయంలో మనమందరము కూడా. అది ఇక్కడ స్వామీజీ చెప్తున్నారనమాట. ఇక
వారి యొక్క సమాధులను దర్శించుకున్నప్పుడు మనం నడిచేది, ఎవరు వచ్చేది, ఏం చేసేది వారికి తెలుస్తుంది అని చెప్తున్నారు. అదే విధంగా మరి ఆ సమాధులు ఎంతో, అక్కడ ధ్యానం చేస్తే ఎంతో ఎక్కువ శక్తిని పొందొచ్చు. ఆ యొక్క సమాధి చుట్టుప్రక్కల కూడా 2 నుండి 4 కిలోమీటర్ల వరకు ఆ యొక్క మహాసమాధి ఎవరైతే ఆ యొక్క యోగీశ్వర్లతో ఆ శక్తి ప్రకంపనలో అంత మేరకు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట, వ్యాపిస్తాయి అని చెప్పి. సో అందుకే మరి పత్రిజీ కూడా ఎప్పుడు యోగుల సమాధి దగ్గర వెళ్ళి మీరు ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటారు కదా. సో మరి ధ్యానానికి ఆహారానికి సంబంధం ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడు కూడా పరిమితమైనటువంటి ఆహారం తీసుకోండి, శుద్ధ సాత్విక ఆహారం తీసుకోండి. ఎందుకంటే మీరు సాధన చేయడానికి మీరు తీసుకునే ఆహారం కూడా చాలా చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఎవరు కూడా వెల్లుల్లి తినరాదు ఫ్రెండ్స్. పత్రిజీ అది మాంసంతో సమానం అని చెప్పారు. చాలా మంది ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు ఇళ్లల్లో తినరు కావచ్చు, కానీ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తినేస్తూ ఉన్నారు. చాలా మందిని చూశాను. మరి సార్ చెప్పింది మనం 100% కాకపోయినా కనీసము మాక్సిమం ఫాలో అయితేనే కదండి మనము ఉన్నత స్థితికి ఎదిగేది. సో మనం ఇవి కూడా గుర్తు పెట్టుకోవాలి. నేనేం తింటున్నా, ఎక్కడ ఎలా ఉంటున్నాను, ఏ ఆహారం తీసుకుంటున్నాను అని చెప్పి మనము ఆ ఒక ఎరుక ఉండాలి. స్వామీజీ కూడా అదే చెప్తున్నారు. మీరు బాగా తింటే ఏమవుతుంది, భుక్తాయాసం వస్తుంది, మీకు అది లేజినెస్ వస్తుంది అని చెప్తున్నారు. తక్కువ పరిమితంగా తినండి, ఎక్కువగా ధ్యానం చేయండి అని చెప్తున్నారు. ఒక్క పూట భోజనం చేయండి, అది ఇంకా మంచిది. ఒక పూట భోజనం, ఒక పూట అల్పాహారం తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. పత్రిజీ కూడా అదే చెప్తారు కదా. దానివల్ల మన ఆలోచనలు, మన మనసు చాలా బాగుంటుందన్నమాట. వైసా అన్ జైసా మన్ అంటారు. అంటే ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఆ విధమైన మనసు తయారవుతుంది. ఇక ఎవరి జీవిత లక్ష్యం వారే తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామో గురువు గారి మీద ఆధారపడతాము, లేదు పక్క వాళ్ళని అడుగుతూ ఉంటాము. నేను ఏ పని కోసం వచ్చినో నాకు తెలుస్తలేదు, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నాకు తెలుస్తలేదు. అలా కాదు, మీలోకి మీరు ప్రయాణం చెయ్యండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అయినా మనం ధ్యాన సాధనలో ఉన్నప్పుడు, మన ఆత్మతో మనం కనెక్టివిటీలో ఉన్నప్పుడు, మన పర్పస్ ఆఫ్ లైఫ్ తో మనం కనెక్టివిటీలోనే ఉంటాము. సహజంగా ఏం చెయ్యాలో అదే చేస్తాము. జస్ట్ మనం ఎప్పుడు మన ఫోకస్ అంతా కూడా నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది, నా అంతరంగం ఎలా ఉంటుంది, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి, నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఇది మన ఫోకస్ ఉండాలి. సో ఎవరి లక్ష్యాన్ని వారే తెలుసుకోవాలి అని చెప్తున్నారు. గురువులు కొంతవరకు మనకి ఇండికేషన్స్ ఇస్తుంటారు, ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం మనం వచ్చినప్పుడు. అది ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే గుర్తించగలుగుతాము, ఫాలో అవ్వగలుగుతాము. ఇక కర్మలు ఫలితాల గురించి తెలియజేస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఏ కర్మ చేస్తే ఆ ఫలితాన్నే మనం పొందుతాము. విత్తును బట్టే చెట్టు. సో మరి మనం ఎలాంటి కర్మలు చేయాలి, సత్య కర్మలు చేయాలి. ఇక్కడ పాపకర్మలు చేసినా, పుణ్యకర్మలు చేసినా మళ్ళీ వాటిని అనుభవించడానికి మళ్ళీ మనము పునరపి జననం, పునరపి మరణం. సో ఎప్పుడైతే సత్యకర్మలు చేస్తామో ఇక సత్యలోకం వెళ్తాము. మనకి ఆ ముక్తి, మోక్షము, ఆ నిర్వాణము, పరినిర్వాణము ఇవన్నీ మనకి లభిస్తాయి. కరోనా గురించి ఇంకా ఇక్కడ పిరమిడ్ మాస్టర్ల గురించి కొద్దిగా చెప్తున్నారు. భూమండలం అనేది ఒక పాఠశాల, మీరు నేర్చుకుని ఎదగడానికి వచ్చారు. కానీ ఇక్కడ వచ్చాక కొందరు నాటకంలో నాటకం వేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ యొక్క జీవితమే నాటకం అంటే మళ్ళీ ఇందులో ఇంకా నటిస్తూ ఉంటాము. మళ్ళీ మనం సహజంగా జీవించకుండా అది చెయ్యకూడదు అని చెప్తున్నారు. అలా నాటకంలో నాటకాలు వేయడం వల్లనే మీకు కర్మలు వస్తున్నాయి. అంటే సహజంగా జీవించండి, నటించకండి అని చెప్తున్నారు. సత్యవంతంగా ఉండండి అని చెప్తున్నారు. అయితే వేరే వాళ్ళకి స్వస్థత కూడా చెయ్యకూడదు. దానివల్ల వాళ్ళ కర్మలు మీకు వస్తాయి. మనకి పత్రి మేడం కూడా వారి అనుభవాల్లో మనకి చెప్తుంటారు కదా ఫ్రెండ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనము.
ఇక కరోనా గురించి చెప్తున్నారు, భూ ప్రక్షాళన కోసమే. అంటే వారు ఈ సందేశం ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు కరోనా టైం కాబట్టి కరోనా గురించి కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అది భూ ప్రక్షాళన కోసమే, మరి భూమి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడం కోసమే, ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడం కోసమే. ఆ ప్రకృతి ఒక శక్తి కరోనా రూపంలో, ఒక శక్తి రూపంలో వచ్చింది. అది మీరు గుర్తించలేదు కాబట్టి మళ్ళీ రెండవసారి వచ్చింది అని చెప్తున్నారు. సో మరి కరోనా టైంలో మనం అందరము బయటికి వెళ్ళి ఆ ధ్యాన ప్రచారం చేయలేం కాబట్టే కరోనా వస్తుందని నాకు, అదే విధంగా పత్రిజీకి ముందే తెలుసు అని చెప్తున్నారు. అందుకే అక్కడ మరి మనం వర్క్ చేయడానికి కోసము పిఎంసిని స్టార్ట్ చేశారు, క్రియేట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు స్వామీజీ. ఇక ఆధ్యాత్మిక అహంకారం అంటే మనము ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత కూడా, జ్ఞాన సంపార్జన చేస్తున్న సమయంలో కూడా మనను ఒక్కొక్కసారి తెలియకుండా మనము నేను చాలా గొప్ప, నాకే అంతా తెలుసు అని చెప్పి ఒకలాంటి ఆ యొక్క అహంకారం మన లోపల వస్తుంది. ఆ అహంకారం వచ్చినప్పుడు ఏమైతుంది అని చెప్తున్నారంటే, మీరు పూర్తిగా ఎలాగంటే పరమపద సోపానంలో పాము మింగినప్పుడల్లా ఏం చేస్తుంటాము, కిందికి వచ్చేస్తుంటాము. నిచ్చెనెక్కడము, కిందికి రావడము. ఈ అహంకారం అనేది మనల్ని అధపాతాళానికి తీసుకెళ్తుంది. మళ్ళీ మీరు జీరో నుండి స్టార్ట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. సో యోగేశ్వరులు చెప్పేటివన్నీ కూడా మరి పరమ సత్యాలు, మామూలు వ్యక్తులు చెప్పట్లేదండి ఇది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక ధ్యాన సాధన సిద్ధులు. ధ్యాన సాధన చేసినప్పుడు మరి మనకి కొందరికి కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల్ని మనము భౌతికమైనటువంటి ఆ విషయాల కోసము, కోరికల కోసము, ఇతరుల కోసము ఉపయోగించరాదు. అలా ఉపయోగిస్తే మరి మనకి శక్తి తగ్గి కర్మలు అంటుకుంటాయి అని చెప్తున్నారు. ఆ సిద్ధులు కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఒక సిద్ధిని దేనికి వాడాలి అంటే కేవలము విశ్వ కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి చెప్తున్నారనమాట. బ్రహ్మజ్ఞానులు, యోగులు మాట్లాడే విధానము ఏ విధంగా అంటే, వాళ్ళు టెలిపతి ద్వారా, దివ్య భాషణ అనేటువంటి ప్రత్యేక విద్య ద్వారా యోగులు, బ్రహ్మజ్ఞానులు వారు సంభాషించుకుంటారు అని చెప్తున్నారు. మరి మనలో కూడా చాలా మంది పిరమిడ్ మాస్టర్లకి టెలిపతి ఉంది. ఇవన్నీ నిజంగా మనము ఎంతో కొద్ది సాధన ద్వారానే చాలా మంది పొంది ఉన్నాము. అంటే గత జన్మలో చేసినటువంటి ఆ సాధన వల్ల ఇప్పుడు కొద్ది సాధన ద్వారానే ఇలాంటి ఒక సిద్ధుల్ని కూడా మనం సంపాదించుకోగలిగినాము. ఇక యోగులు, అవధూతలు, బ్రహ్మజ్ఞానులకు ఏదైనా సాధ్యమే. ప్రకృతి వారికి అన్ని అందిస్తూ ఉంది. సూక్ష్మంగా వెళ్ళి లెక్కలేనన్ని చోట్ల దర్శనమిస్తూ ఉంటారు. మరి యోగులు పత్రిజీని కూడా ఎంతో మంది దర్శించుకున్నారు అనేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ స్వామీజీ. ఇక మనము పిఎస్ఎస్ఎం గురించి తెలియజేస్తూ ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నా ప్రియ శిష్యుడు స్థాపించాడు. మూవ్మెంట్ అనగా చలనము. ఇది అలల్లాగా నిరంతరం సాగిపోతూ ఉంటుంది. ప్రజలందరూ ఇందులోకి వస్తారు. మూవ్మెంట్ అనగా ఆగకుండా వెళ్ళడం. నా శిష్యుడు పరిశోధనలు చేసి పిరమిడ్లు కట్టి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అద్భుతమైన పిరమిడ్ నిర్మాణాలు. మరి పిఎస్ఎస్ఎం కి ఏదో ఒక లోగో ఉండాలి అన్నట్లు కాకుండా ధ్యానంలో ఎక్కడ ఎక్కువ శక్తి వస్తుంది అనేసి పత్రిజీ స్వయంగా శోధించి, పరిశోధించి, అనుభవపూర్వకంగా ఆ యొక్క పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసుకొని పిరమిడ్లను భూమి మీదకి తీసుకొచ్చారు. మరి అందరూ కూడా పిరమిడ్లు నిర్మాణం చెయ్యాలి, నిర్మాణం చేస్తున్న వారికి సహకరించాలి అని చెప్తున్నారు. ఎవరైతే పిరమిడ్ నిర్మాణం చేసి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తారో వారు ఖచ్చితంగా సత్యలోకానికి వెళ్తారు. నా శిష్యుడు ఏది చెప్తే అది జరుగుతుంది అంటున్నాను చూడండి స్వామీజీ.
పూర్వ జన్మలో ఎంతో సుకృతం చేసుకొని ఉంటే కానీ PSSM లోకి ఎవరు అడుగు పెట్టలేరు అని చెప్తున్నారు. ఇది ఎంతో గొప్ప సంస్థ, ముందుకు వెళ్ళిపోతుంది. ఎప్పటికైనా అందరూ దీనిలోకి రావాల్సిందే అని చెప్పి ఆ యొక్క మహాయోగీశ్వరుడు వారి మాటల్లో చెప్తున్నారు. ఇక PSSM మహిళలకు PSSM లో పత్రిజీ పెద్ద పీట వేశారు. ఎందుకంటే స్త్రీల లోపల ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎప్పుడైతే ధ్యాన శక్తి తోడవుతుందో ఇక ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. అందుకే స్త్రీలకి ఎంతో పెద్ద పీట వేశారు పత్రిజీ అని. ఇక PMC గురించి తెలియజేస్తూ ఉన్నారు స్వామీజీ. మనం ఇండియాకి చెప్పుకున్నాము. కరోనాకి ముందే మరి వారికి కరోనా వస్తుందని తెలిసింది పత్రిజీకి, స్వామీజీకి. కాబట్టి వారు పిఎంసిని క్రియేట్ చేశారు అని చెప్పి. పిఎంసి ఒక గొప్ప వరం పిరమిడ్ మాస్టర్లకి, ధ్యానులకి, యువతకి, అందరికీ అని చెప్తున్నారు. పిఎంసిలో వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో మరి అమృత తుల్యం అని చెప్తున్నారు, అమోఘం అని చెప్తున్నారు స్వామీజీ. పిఎంసి ద్వారా మరి ఎంతో మంది ధ్యానంలోకి వస్తూ ఉన్నారు. అయితే పిఎంసి చూసి అందులోకి అర్హత ఉన్న వాళ్ళే వస్తారు అని చెప్తున్నారు. అర్హత లేని వారు ఎవ్వరూ ఏది చూడలేరు, దీన్ని పొందలేరు. అంటే ఏదైనా పొందాలంటే ఒక అర్హత కావాలి అని చెప్తున్నారు. పిరమిడ్ మాస్టర్లకి గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి వర్యుల యొక్క దివ్య సందేశము. పత్రిజీ తలపెట్టిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అనగా శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింస జగత్, ధ్యాన జగత్, వీటన్నింటి కోసం అందరూ ఎంతో శ్రమ పడాలి అని చెప్పి సందేశం ఇస్తున్నారు స్వామీజీ. అదే విధంగా మరి మనం ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ తప్పులు చెయ్యకూడదు అని చెప్తున్నారు. తెలియక చేస్తే తప్పు అవుతుంది, తెలిసి చేస్తే పాపం అవుతుంది. పాపం చేసినప్పుడు మరి ఆ పాప కర్మను మళ్ళీ మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎరుక స్థితిలో ఉండి పని చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా మరి అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి జ్ఞానాన్ని వ్యాపారం చేస్తే కనుక నీచమైన జన్మల్లోకి వెళ్తారు అని చెప్తున్నారు. కింది లోకాల్లో పుడతారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో జ్ఞానాన్ని ఎప్పుడు కూడా వ్యాపారం చెయ్యకూడదు. మన సొసైటీలో డబ్బుల ప్రసక్తి లేదు, ఫీజులు తీసుకోరాదు. మనం పూర్తిగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఉచితంగా మాత్రమే అందించాలి. మనకు అవసరమైతే మనం చేసే ప్రోగ్రాంల కోసము మనము డొనేషన్స్ కలెక్ట్ చేయొచ్చు, అది తప్పులేదు. కానీ ఎక్కడ ఇంకా ఏ రకమైనటువంటి మనము డబ్బు ప్రసక్తి ఉండకూడదు మన సొసైటీలో అని చెప్పి చెప్తున్నారు. ఇక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా చాలా మంది నా యొక్క శిష్యులు అని చెప్తున్నారు స్వామీజీ. వారి శిష్యులం కూడా ఉన్నామంట ఇందులో చాలా మందిని. ఇక సమాధి స్థితి అంటే ఏంటో చెప్తున్నారు. అన్ని సమాధానాలు దొరికిన స్థితే సమాధి స్థితి. మరి సమాధి స్థితిలో ఉన్నవారు వారిని వారి యొక్క ఆత్మ తట్టి లేపుతుందంట ధ్యానంలో డీపర్ లెవెల్ కి వెళ్ళినప్పుడు. ఇక 3 భాషల్లో శ్రీ సదానంద యోగి గారి జీవిత చరిత్ర వస్తుంది అని చెప్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ 3 భాషల్లో ఈ పుస్తకము ప్రఖ్యాతి చెందుతుంది అని చెప్తున్నారు. 3 భాషలే కాదండి, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో రావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పుస్తకము ఇది. మరి ఇక శ్రీ సదానంద యోగి గారు ఎన్నో రూపాల్లో వారి యొక్క శిష్యులకు దర్శనం కూడా ఇస్తూ ఉంటారంట. ముఖ్యంగా దీంట్లో పాము రూపము, కప్ప రూపము, పక్షి రూపము, ఈ విధంగా మరి వారిని గుర్తించగలిగినప్పుడు ఈ రూపాలు తీసుకొని వస్తారంట. వారిని గుర్తించలేని వారి దగ్గరికి మాత్రము యాస్ట్రల్ గా సూక్ష్మ రూపాల్లో వెళ్ళి సందేశం ఇస్తూ ఉంటాను అని చెప్పి చెప్తున్నారు. సో స్వర్గము నరకము ఎలా ఉంటాయో మీరు చూడలేదు. అయితే మనం చేసేటువంటి పాపకార్యాలు, పుణ్యకార్యాలు ఇవే మనకి స్వర్గ నరకాలను సృష్టిస్తాయి అని చెప్తున్నారు. సో మరి మనము పాపం చెయ్యకుండా ఉన్నప్పుడే మనకు జీవితము ఇప్పుడు మరి దీని తర్వాత కూడా స్వర్గం అవుతుంది.
ఎవరైతే చక్కటి కార్యాలు, మంచి పనులు, పుణ్యకార్యాలు చేస్తారో మరి వాళ్ళు మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రావాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా వాకిన్ గురించి చెప్తున్నారు. ఉన్నత లోక మాస్టర్స్ వచ్చి ఏదైనా సమాచారం అందించాలి అనుకుంటే వేరే వాళ్ళ శరీరాన్ని ఉపయోగించుకొని ఇచ్చేసి వాళ్ళు ఇవ్వాల్సిన సందేశం ఇచ్చి వెళ్తూ ఉంటారు. పరకాయ ప్రవేశం గురించి చెప్తున్నారు. శరీరాన్ని తీసుకొని ఆ శరీరంలోకి వచ్చి వారే అంతా నడిపిస్తారు. అంటే ఇతరుల శరీరాలను వారు ఉపయోగించుకొని వారు పని చేస్తారు. మనకి ఆదిశంకరాచార్యుల సినిమాలో చూసామండి, పరకాయ ప్రవేశం చేసి వారు కొన్ని అనుభవాల కోసం పరకాయ ప్రవేశం చేస్తారు కదా. సో భూలోకము, దేవుళ్ళు అన్ని లోకాలతో పాటు భూలోకం కూడా ఒకటి ఉండాలి అని ఒక్కరితో మొదలు పెడితే ఇంతమంది అయ్యారు. అన్ని లోకాల్లాగే భూమి అనేది ఒక లోకం ఉండాలి అని చెప్పి ఈ ఒక్కరొక్కరితో మొదలై ఇప్పుడు మరి కోటాను కోట్ల మంది, ఎంతో జనాభా పెరిగిపోయింది భూమి మీద. అయితే మళ్ళీ అంతా ఒక్కటిగా అవ్వాలి. మనము ఆ పరమాత్ముడే తనను తాను సృష్టించుకున్నాడు అనేక రూపాల్లో. మరి అందరిలో ఉన్నది ఒకే చైతన్యము, ఒకే శక్తి. సో మళ్ళీ అంతా ఒక్కటిగా చూడాలి. వేరువేరుగా ఉన్న దానిలో నుండి మనము ఆ ఒక చైతన్యాన్ని, ఆ శక్తిని, ఆ పరమాత్మని దర్శించుకోవాలి. ఎప్పుడూ కూడా మరి సంసారంలోనే నిర్వాణము అన్నట్టుగా మనము తామరాకు మీద నీటి బొట్టులాగా పద్మపత్రం ఇవాంబస అన్నట్టుగా బంధాల్లో ఉంటూ బంధనాల్లో చిక్కుకోకుండా మనము చెయ్యాల్సిన పనులు చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. సో భారతదేశం గురించి చెప్తున్నారు. అదేవిధంగా స్వర్ణమాల పత్రి గురించి చెప్పారు. ఇవి రెండు చెప్పుకొని మనం ముగించుకున్నాము. ఓకేనా మేడం? భారతదేశ చరిత్ర అద్భుతం, ఎంత చెప్పినా తరగదు, వర్ణనాతీతం. ఎంతో మంది యోగులు, అవధూతలు, ఋషులు, మునులు, బ్రహ్మజ్ఞానులు జన్మించిన నడయాడిన యోగభూమి, పుణ్యభూమి, వేదభూమి. అయితే విదేశీయులు మన దేశంలోకి వచ్చి వారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ అక్కడి నుండి వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. వారు మన యొక్క సంస్కృతిని గుర్తించారు. వారు దీనికి ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన మనము మన యొక్క ఈ యొక్క గడ్డ యొక్క ఆ గొప్పతనాన్ని, విశిష్టతను మనం గుర్తించలేకపోతున్నాము. ఇది శోచనీయం అని చెప్తున్నారు. సో భారతదేశం ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక దిక్సూచి అని చెప్తున్నారు. పత్రిజీ కూడా చెప్తారు, యావత్ ప్రపంచానికి భారతదేశము దిక్చూసి, అదే విధంగా భారతదేశానికి మన పిఎస్ఎస్ఎం దిక్చూసి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట ఎప్పుడు. సో ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ప్రజలు ఒక్కొక్క గ్రంథాన్ని ఒక్కొక్క మతానికి అంకితం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఎవరైతే వాటన్నింటిలోని సారం ఒక్కటే అని తెలుసుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని చివరకు ధ్యానమే శరణ్యం అని తెలుసుకుంటారో వారే గొప్ప జ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు అవ్వగలరు అని చెప్పి చెప్తున్నారు. అందుకే రకరకాల ధ్యానాలు లేవు, ఉన్నది ఒక్కటే ఒక్కటి, అదే సరి అయిన ధ్యానము, అదే శ్వాస మీద ధ్యాస అని చెప్పి మన గురువు గారు మరి అద్భుతమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని, ప్రక్రియను మనందరికీ సూచించారు. ఇంకా స్వర్ణమాల పత్రియమ్మ గురించి చెప్తున్నారు. మనకి తెలుసు స్వర్ణమాల పత్రియమ్మ సదానంద యోగి గారికి ఒకానొక జన్మలో తల్లిగా ఉన్నారు, ఒకానొక జన్మలో పుత్రిగా ఉన్నారనమాట. ఇక పత్రి మేడం గురించి చెప్తున్నారు. వారు గురుమాత, ఆమె సహనశీలి, అనుకోగలిగిన ఆదర్శ మహిళ. అందరూ ఆమెను చూసి నేర్చుకోవాలి, అందుకోసమే గురుమాతగా జన్మ తీసుకొని వచ్చారు అని చెప్తున్నారు. సో ఇక పత్రిజీ గురించి ఒక 4 మాటలు స్వామీజీ ఏం చెప్పారో చూసి ముగించుకుందాము. పత్రి నా ప్రియ శిష్యుడు. పత్రి కూడా ఒక బ్రహ్మజ్ఞాని. పూర్వజన్మలో కూడా ఒక మంచి రాజవంశంలో, రాజకుటుంబంలో జన్మ తీసుకున్నారు పత్రిజీ. అయితే ఉన్నత లోకాల్లో ఒప్పందం చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మొదట్లో స్టార్టింగ్ లో అందరిలాగే మాయలో పడిపోయారు. తర్వాత మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఎన్లైటన్మెంట్ పొందారు. ఇక తర్వాత స్వామీజీని కలిశారు, మనకి తెలుసు.
అయితే పోను పోను ఈ భూమి మీద అధర్మం పెరుగుతుందని అందుకే ధ్యాన ప్రచారం చేయమని చెప్పాను అని చెప్తున్నారు పత్రిజీకి సదానంద యోగి గారు. నా శిష్యుడు ఏం చెప్తాడో అదే జరిగి తీరుతుంది. పత్రిజీ ఒక జన్మలో గౌతమ బుద్ధుడికి శిష్యుడుగా స్నేహితుడుగా కూడా ఉండేవారు అని చెప్తున్నారు. మానవులు మాయలో ఎంతటి ఉన్నత మాస్టర్స్ అయినా కూడా పడిపోతారు. మానవుల మాయలో ఎంత ఉన్నతమైన మాస్టర్ అయినా కూడా వాళ్ళ మాయలో పడిపోతారని చెప్తున్నారు. అయితే కానీ ఎలాంటి మాయలో పడిపోకుండా ఉన్నవారే పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ అని చెప్తున్నారు. సో ఇది అండి పత్రిజీ సత్యలోకం నుండి వచ్చారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి నేను శరీరాన్ని వదిలే సమయంలో పత్రిజీకి శ్వాస మీద ధ్యాస ధ్యాన ప్రచారం ప్రపంచం అంతటికి అందించమని నేను సందేశం ఇచ్చాను అని చెప్తున్నారు. దానికోసమే మరి పత్రిజీ ఎన్నో రకాల ధ్యాన జ్ఞాన యజ్ఞాలు చక్రాలు యాగాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ పూర్వకాలంలో ఋషులు చేసిన యజ్ఞ యాగాల కంటే కూడా చాలా గొప్పవి అని చెప్తున్నారు. పత్రిజీ ఏ కార్యము తలపెట్టినా నాకెంతో సంతోషం అని చెప్తున్నారు. ఎందుకంటే వారు చేసే ప్రతి పని కూడా ఎంతో విశిష్టమైనది, లోక కళ్యాణకారకమైంది కాబట్టి. ఇక ఇది అండి మరి ఈ యొక్క ముప్పు రచయితలైనటువంటి లక్ష్మీనారాయణమ్మ గారు, పూర్ణిమ రాజేష్ గారు కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా ద్వారకానాథ్ గారు కూడా యాక్చువల్ గా ఈ బుక్ లో వారి అనుభవాలను పంచుకున్నారు. ఏదైనా ఒక రోజు మరి వారి అనుభవాలు కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది అండి మన ప్రియతమ గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గురువు గారు మనందరికీ ఆది గురువు అయినటువంటి శ్రీ 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 సదానంద యోగి మహారాజ్ గారి దివ్య చరితామృతంలోని కొన్ని విశేషాలు ఈ బుక్ రూపంలో మనకు అందించినటువంటి ఆ యొక్క ఇద్దరు గ్రేట్ మాస్టర్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి 1-2 నిమిషాలు ఇంత చక్కటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సందేశాలను మనలో జీర్ణింపజేసుకుందాము. పత్రిజీ వారి గురువును ఏ విధంగా సంతృప్తి చేశారో ఆనందపరిచారో అదే విధంగా ఎంటైర్ పిఎస్ఎస్ఎం కూడా పిరమిడ్ మాస్టర్లు అందరూ పత్రిజీని సంతృప్తి పరిచే విధంగా వారు ఆనందంగా మన పట్ల ఉండే విధంగా మనమందరము సత్యవంతంగా ఉంటూ స్వచ్ఛంగా ఉంటూ అంకిత భావంతో ఏకత్వంలో ఉంటూ ఈ భూమి మీద ప్రతి జీవి స్వేచ్ఛగా ఆనందంగా పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో జీవించే విధంగా మనం పనిచేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా బయటకు వద్దాం. గురువు అంటే సకల దేవత స్వరూపము. ఒక్క గురువును విశ్వసిస్తే వారి మాటల్ని పట్టుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. మరి అలాంటి గొప్ప సద్గురు మనకి లభించారు. మనమంతా ఎంతో భాగ్యవంతులము. సో మరి ఈ 3 రోజులు చక్కగా మనము ఆ
ఆది గురువు అయినటువంటి ఆది యోగి అయినటువంటి సదానంద యోగి గారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకునేటువంటి ఆ మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి పత్రిజీ మహిళా చైతన్యం ఈ యొక్క జూమ్ వేదికకు ఈ టీం ఆర్గనైజర్ అయినటువంటి శైలజ మేడము, ఇంకా దీనికోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సూర్యకుమారి మేడము, సుష్మా మేడము, ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శ్రీ 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 సదానంద యోగి మహారాజ్ గారి దివ్య మంగళ పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు. పత్రిజీకి అనంత కోటి ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. जय हो पत्री जी, जय हो सदानंद योग महाराज श्री।